ఎంతో భక్తితో కలశంలో నీళ్లు, కొబ్బరికాయలు చేత పట్టుకుని వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారు? హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటికి కొన్ని పార్సిల్ చేద్దామని బెంగుళూరు మెజెస్టిక్ బస్ స్టాండ్‌కి అయితే వెళ్లి, రిటర్న్ వచ్చేటప్పుడు కబ్బన్‌పేట ఏరియాలో ఫుల్ పోలీసులు, క్రౌడ్ ఉంటే ఏంటో చూద్దామని అయితే అక్కడికి వెళ్ళా. ఇంకా అక్కడే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే ఏంటి అని అడిగితే, బన్నప్ప పార్క్‌లో ఒక హిందూ సమరోత్సవ సభ అయితే జరుగుతుంది. అక్కడికైతే వీళ్ళందరూ శోభాయాత్ర కింద స్టార్ట్ అయ్యారని చెప్పారు. ఈ సభల ముఖ్య ఉద్దేశం వచ్చి మన సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మ విలువల్ని ప్రజలందరికీ తెలియజేయడం. ఇలాంటి సభలు, శోభయాత్రలు ఇప్పటి తరానికి మాత్రమే కాదు, రాబోయే తరాలకు కూడా ఒక మంచి దారి చూపే పాఠమవుతుంది. అలాగే వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, యువత నుంచి వృద్ధుల వరకు ఈ శోభయాత్రలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే ఈ మహానగరంలో ఇంతమంది ఉత్సాహం చూసినప్పుడు స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా బలమైన సమాజం అంటే శరీర బలం కాదు, ఆత్మబలం, ఐక్యత, విలువలే అని అనిపించింది. మీ ఏరియాలో కూడా ఇలాంటి సభలు నిర్వహిస్తే కమెంట్లో మాతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ.